సారీ అండి, మీరు రాగానే చెప్పమని అక్కడ నేను ఒక మనిషికి చెప్పాను. లోపల పని హడావుల్లో ఉండి నేను స్వయంగా బయట ఉండలేకపోయాను. అయ్యో దాందే ఉండదునా. ముందు అల్లుడికి ఆరతి ఇచ్చి లోపలికి తీసుకుపోండి. అట్లనే సిల్వక్క. అరేరే, నా కోడలు కూడా స్వయంగా వచ్చేసుండదే ఈడికి. ఏ గౌతమి, నువ్విప్పుడు ఇలా రాకూడదే, వెళ్ళి లోపలికి. అదేంటి, ఎందుకు రాకూడదు? అబ్బా, నువ్వు పెళ్లి కూతురువే. పెళ్లి కొడుకును ఆహ్వానించేటప్పుడు నేరుగా ఇలా వచ్చేయకూడదు. వెళ్ళి లోపలికి వెళ్ళు. అదంతా ఏం లేదు, ఏం పర్లేదులే. నేను కూడా వెళ్ళి పక్కన నిలబడతాను. ఇద్దరికి కలిపి హారతివ్వండి. నా కోడలికి చాలా తొందరగా ఉన్నట్టుండది. ఎప్పుడెప్పుడు ముహూర్తం గడియ వచ్చేస్తాదా, మెళ్ళ తాళి కట్టించేసుకుందామా, మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేద్దామా అని. అంతేనా? అంతే అంతే అత్త, అంతే. మా ఇద్దరికి కలిపి హారతివ్వండి. చూడమ్మా, పెళ్లి కొడుకు హారతి సపరేట్గా ఉంటది, పెళ్లి కూతురు హారతి సపరేట్గా ఉంటది. అన్నీ అలా ఎప్పుడు పడితే అప్పుడు అలా తీసేయకూడదు. ఏ సమయంలో ఏ ముచ్చట చెయ్యాలో పద్ధతిగా అవన్నీ నేను దగ్గరుండి చేస్తాను, సరేనా? నీ ఉత్సాహం ఆనందం అర్థం అవుతూనే ఉంది. ఏంటి, దా ఇలా పక్కొచ్చే. కుడికాలు పెట్టురా అల్లుడు. ఏంటి ఇంత లేటు? సరేగానే, నువ్వేంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? బా, ఇంత చేయకపోతే గాని నమ్మరు. కొంచెం ఎక్కువ హడావిడి చేయాలి, అప్పుడే కదా మనిద్దరి పెళ్లి నిజంగా జరుగుతుందని అందరూ నమ్ముతారు. మరి ఇంత చేయక్కర్లేదులే. కనుకో, గమనించినావంటే హారతిచ్చేటప్పుడు కూడా ఆ గీతా గోవిందం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా ఉండారు. అమ్మా, ఎంత కాదన్నా కొంచెం మనసులో ఉంటది కదా. పోనీలే, చివరిసారిగా చూసుకొని ఏడ్చుకుని పోని ఏం చేయగలరు? చలాయ్, నేను చెప్తే నమ్మట్లేదు. నీ కొడుకేదో చేస్తా ఉన్నాడు. అనో, నీకు బుర్ర పగిలిన కాడి నుంచి పిచ్చి పిచ్చిగా వాగుతా ఉండవు. నువ్వు గమ్మునుండో. ఓరి దేవుడు, నెత్తి నూరు బాదుకునేదని చెప్పిన నమ్మరేంట్రా బాబు. ఏం చేస్తాం, అదిగో నీ అమ్మ వచ్చినది. ఏమమ్మా, ఏదో నేను పెళ్ళికి వచ్చినా అంటే పర్లేదు, విడిదింటికి కూడా నన్ను తీసుకొచ్చావు. ఇక్కడ నేనేం చేయను చెప్పు? మీకంటే ఓ పనులుంటాయి, అవి చూసుకుంటా ఉంటారు. మీకు మాత్రం పని లేదా ఏమీ? ఏంది, ఇప్పుడు పెళ్లి పనులు కూడా నాతో చేయిస్తావా? చేయించటం కాదు, ఫస్ట్ ఇక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో చూడండి. ఇక్కడ చూసి ఏ లోటుపాటు లేకుండా మన పూరి పెళ్లి మనం జరిపించొచ్చు కదా. నేను తాళి కట్టేసినాను సామి, మీకు తెలియక పెళ్లి ప్లాన్ చేస్తూ ఉంటారు. మీకు ఈ ఖర్చేం లేదు. మీరు ఓకే అనేసారనుకో, అమ్మను ఒప్పించేశారనుకో, ఆ తర్వాత మాకు హనీమూనే. ఏంది ఇవన్నీ చూసి మనం పూరి పెళ్లి చేయాలనా? అవును, జరిగే వాటిల్లోంచి తప్పప్పులు తెలిసొస్తే మనం వాటిని సరిదిద్దుకోవచ్చు కదా. పూలిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు అంటారు కదా, అది గుర్తు చేసుకో. వీళ్ళు పెడుతున్న ఖర్చేంది, వీళ్ళ స్థాయి ఏంది, తాహతేంది, మనం ఎక్కడున్నాం? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇదిగో
అవన్నీ మనసులో పెట్టుకోబాక. ఏదో మనకున్నంతలో చేద్దాం. సరే అబ్బా, సరదాగా ఉండొచ్చు కదా. ఆ, నాకు ఖాళీగా కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకని అంటనా. ఎందుకు? నలుగురు ఐదుగురు పరిచయం అవుతారు. మీరు ఊరికే ఉండండి, చెప్తాను. నేను అసలు విషయం మర్చిపోయాను. ఏ పూరి గీదా, మీరు నాతో రండి. ఎక్కడుంది ఈవిడా? ఎవరమ్మా? అదే ఆవిడగారే, కనకరత్నం గారు. ఆవిడేదో పెద్ద ఇదన్నట్టు మాట్లాడుతుంది కదా, ఇప్పుడు చెప్తాను ఆవిడ సంగతి. ఏ సెల్వి, ఏం చేయబోతున్నావు? ఆవిడ నా గురించి, నా కూతుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడింది. ఇప్పుడు ఆవిడ సంగతి తేల్చొస్తాను. ఏయ్, ఏయ్, రండి. వద్దు, ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటావా ఏంది? అదంతా ఏం లేదు స్వామి, మీరుండని చెప్తాను. ఏయ్, రండి రండి. ఏం మాట్లాడు- రా. వద్దమ్మా. రమ్మంటుంటే. ఏయ్ సెల్వి, అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. వద్దమ్మా, ఆగమ్మా. ఓ, ఈ అమ్మాయికి నా పెళ్లి కుదిరిందని చెప్పిండారు. డబ్బులు అవసరమైతే నన్ను అడగండి, నేను తప్పకుండా సాయం చేస్తాను. ఏమండి కనకరత్నం గారు? మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఏంటే ఇది గొంతు పెంచి మరీ మాట్లాడుతా ఉంది? ఏంటి వ్యవహారం? కొంప తీసి ఇప్పుడు తన కూతురు పెళ్లి గురించి గీతతో కలిసి గొడవేమైనా చేస్తుందా ఏంటి? ఇదేమైనా చెప్పిందంటావా? అసలేం జరుగుతా ఉండదో అర్థమే కావట్లా. ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి, నాకు అర్థం అవుతుంది. నీ చెప్తున్నా కూడా మీకే అర్థం కావట్లేదు. అన్నా, నువ్వు ఊరుకో. అసలు అది ఎందుకు వచ్చిండదో ఎందుకు కనుక్కుందాం. ఆ, ఏంది? మొన్నో తూరి గుళ్ళో కలిసినప్పుడు మీరు నాతో ఏమన్నారు? నా కూతుళ్లను కని బాగా డబ్బున్న వాళ్ళని చూసి వాళ్ళని వల్లో పడేసుకొని గొప్పింటి కోడళ్లుగా సెటిల్ అయిపోమని నేర్పించి పంపించామన్నారు కదా. అసలు మా కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసి చూడు అని కూడా అన్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, మాకు డబ్బు చుట్టూ తిరిగే బుద్ధి లేదు. డబ్బంటే కక్కుర్తి పడే బుద్ధి అస్సలు లేదు. ఉన్నంతలో దర్జాగా బ్రతికేస్తాం. 3 పూటలా కావలసిందల్లా తింటాం. మీలా చాలీ చాలకుండా ఉండి కూడా తినలేకుండా బతికే బతుకులు మావి కావు. ఏయ్, అంటే ఏమంటావే? నేనుంచుకుని కూడా ఏమీ తినకుండా కక్కుర్తి దానిలా మేం బతుకుతుంటామంటావా? అది నేను నా నోటితో అనలేదు, ఊరంతా అనుకుంటున్న మాటే కదా. ఏయ్, ఏందే? చూడు, నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలా, నువ్వన్న మాటకి సమాధానం చెప్పడానికొచ్చా. అమ్మా రామ్మా, వెళ్దాం. అవునమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? హే, మీరాగండే. వీళ్ళ దగ్గర తలదించుకోవాల్సిన అవసరం మనకేంటి? వీళ్ళేమన్నా మనకి తిండి పెట్టి పోషిస్తున్నారా ఏంటి? చూడు, ఇప్పుడు నా పెద్ద కూతురు పూర్ణిమకి సంబంధం నిశ్చయించేశాం. నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నాం. అవునా? అవును, నా చిన్న కూతురు గీత కూడా ఇంకో 2 నెలల్లో ఆ అబ్బాయిని చూడబోతున్నాం. అడ్డె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 
మీది సాంబార్ ఫ్యామిలీ అనుకుంటున్నాను. ఇంత సాంప్రదాయమైన ఫ్యామిలీ అనుకోలా. ఎంత మంచి మాట చెప్పిండావు. నీ పెద్ద కూతురికి నిశ్చితార్థం అయిపోయిండదా? పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుని ఉండారా? ఆ, అదే కదా చెప్పాను. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉండదో తెలుసా? అయ్యో, నా కొడుకు పెళ్ళవుతున్నా కూడా అంత సంతోషంగా లేదు. నీ కూతురు పెళ్ళి అవ్వబోతుందంటే చాలా ఆనందంగా ఉండదు. చూడు, నీకు పెళ్లికి సంబంధించి ఏం అవసరం వచ్చినా నన్ను అడుగు, నేను చేసి పెడతా. తక్కువ వడ్డీకి అప్పు కూడా ఇస్తా. ఏంది?
అసలు ఏమాత్రం తగ్గొద్దు. వీలైనంత త్వరగా పెళ్లి చేసేసే. నాకు చాలా సంతోషంగా ఉండదు. నేను తప్పకుండా వచ్చి నీ కూతుళ్ళ పెళ్లికి ముందే ఉంటా, ఆశీర్వదిస్తా. హా, పూరి, మీ అమ్మ భలే శుభవార్త చెప్పండి. అదే థ్యాంక్స్. మీ చెల్లికి కూడా ఇంకో 1-2 నెలల్లో సంబంధాలు చూస్తున్నారట కదా. చూసేయాలా, లేకపోతే ఒంటరి బతుకు ఇంకేం బతుకుతారో. మీ అమ్మ కరెక్ట్ గానే ఉండాది. మీ అమ్మని ఫాలో అయిపోండి. నువ్వు అమ్మ, మన నెత్తిని తడిబట్టేసుకుని సంతోషంగా ఉండొచ్చు. ఇదేంటి, ఈవిడ నన్ను ఒక మాట అన్నదానికి సమాధానం చెప్దామని నేను రోషంగా వస్తే మీకు పెళ్ళిళ్ళు అని చెప్తే ఈవిడింత సంబరపడిపోతుందేంటి? అమ్మా, అప్పుడప్పుడు ఆవిడ అంతే అమ్మా. అసలు అందుకే వద్దంటున్నాను. నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు. రా వెళ్దాం, రా. హ్మ్. కూర్చోండి కూర్చోండి. అందరి చేతులు గోరింటాకుతో కళకళలాడిపోవాలా. ఒట్టి చేత్తో ఒక్కలు కూడా ఉండకూడదు. కూర్చోండి. మీ అమ్మ ఓవర్ యాక్షన్ చూడరా. అందరికీ చేతి నుండి ఏదో బంగారు గాజులు దొడిగినట్టు గోరింటాకి ఎంత అడవుడి చేస్తుంది. అమ్మా గీత, అమ్మా. అంకుల్. అంకులా? అంకులేనమ్మా. మా నాన్నగారు. మీకు పరిచయం లేదు కదా? నమస్కారం అండి, నటరాజన్. నరసింహం. అమ్మగారు పరిచయమే. బాగున్నారండి? బాగున్నామండి. సెల్వి, అందరూ గోరింటాకు పెట్టించుకునేదానికి కూర్చునుండారు. మీరట్ట మాటలు పెట్టుకుంటే ఎట్టా? గోరింటాకు పెట్టకుండా రండిట్ట. నీ కూతుళ్ళని కూడా రమ్మని చెప్పు. అసలు నువ్వు దాని మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నావేందే బాబు? మరి ఆవిడిప్పుడైతే కూతుళ్ళకి సంబంధాలు చూశానని చెప్పిందో అప్పట్నుంచి నాకు తెగ ఆనందంగా ఉంటది. అసలు ఆళ్ళకి మనకి మధ్య శత్రుత్వం లేనట్టుగా ఉంది. అదే దారికి అడ్డొస్తే సమస్య గాని అడ్డు తొలగిపోతే సమస్య ఉండదే. రా. ఏంది గీత, ఈ పెళ్లి కూతుర్ని అస్సలు పట్టించుకోవా? అబ్బా, వేస్తుందిలేవే. గీత నీకే పెడుతుంది. నువ్వెళ్ళమ్మా గీత. ఏంది అంటే అందరూ గోరింటాకు పెట్టుకుంటా ఉండారు. నిమ్మే, నేను నీకు పెట్టేదా గోరింటాకు? నువ్వు గోరింటాకు పెడితే గోడకు పిడకలు కొట్టినట్టు ఉంటది. అది తీసి నీ మొహాన్ని కొట్టుకో. ఏంది, నా మొహం మొర పెట్టమంటావా? వెరీ గుడ్. అంటే డైలీ అరచేతిలో నా మొహం చూసుకునేదానికా? ఎంత లవ్ నేనంటే నీకు. నా కర్మరా స్వామి, కర్మ. ఓకే. అమ్మ పూరి, నువ్వు నా గోరింటాకు పెట్టమ్మా. ఏర్పాట్లన్నీ చాలా బాగుండాయండి. ఏం చేస్తాం జరగని పెళ్ళికి. అవును, మీకు ఇద్దరు అమ్మాయిలే కదా? అవునండి, ఇద్దరు ఆడపిల్లలే. ఆడపిల్లలే బెస్ట్ అండి. మేము 3 మగపిల్లకాయలంగా అన్నాం. ఆడపిల్లలు లేని లోటు లోటే. ఇంతకీ వాళ్ళ పెళ్ళిళ్ళవి? హా, పెద్దమ్మాయికి నిశ్చితార్థం కూడా చేశామండి. అవునా? ఎందుకండి అంత తొందరపడ్డారు మీరు? ఆడపిల్లకి పెళ్లి వయసు వచ్చేసిందంటే చూసి చేయాలి కదండి. పైగా మంచి సంబంధం. తొందరపడ్డాను అంటారేంటి మీరు? అంటే ఆడపిల్లలు కదా, కొంచెం సంపాదించుకొని స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇంకో 3 నెలలు 6 నెలలు ఆగి తర్వాత చూసుండొచ్చు కదా. 3 నెలలకి 6 నెలలకి తేడా ఏముందండి? పైగా ఒకసారి మంచి సంబంధం వచ్చి దాన్ని వదులుకున్నామంటే
మళ్ళీ ఇంకో మంచి సంబంధం దొరకడం కష్టం. అని అనుకుంటాం కానీ ఎవరికి ఎక్కడనేది రాసిపెట్టి ఉంటుందండి. ఏమైనా మీరు కొంచెం వెయిట్ చేసి ఉండాల్సింది. అయినా నిశ్చితార్థమే కదా అయ్యింది. ఇప్పుడప్పుడే పెళ్లి పెట్టుకోకండి, కొన్నాళ్ళాగి పెట్టుకోండి. చూస్తానులేండి. ముహూర్తాల గురించి అనుకుంటున్నాం, ఆలోచిస్తాం. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, పిల్లల ఇష్టాయిష్టాలు ముఖ్యం, వాళ్ళ జీవితాలు ముఖ్యం. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు సర్దుకుపోవాలి. మరి మా పిల్లలు మా ఇష్టాయిష్టాల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు బతుకుతూ ఉంటారండి. వాళ్ళు బతికేదే మా కోసం. మీకు విషయం తెలుసా అండి, మా కూతుళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే మమ్మల్ని చూసుకునే దిక్కుండదేమో అని అసలు పెళ్ళిళ్ళే చేసుకోమని చెప్పి వచ్చిన సంబంధాలన్నిటినీ పాడు చేసేసుకొని ఎన్నో సంబంధాలు కూడా తప్పించేశారు. ఎందుకు ఇలా చేశారని కోప్పడి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నాన్న, అబ్బాయి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులతో పాటుంటాడు, కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అత్తమామలతో ఉండాల్సిందే తప్ప తల్లిదండ్రులతో ఉండడానికి కుదరదు అని వాళ్ళు అనేవాళ్ళండి. అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి దగ్గరే ఉన్నట్టు నా తల్లిదండ్రులు కూడా నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. దానికెవరూ ఒప్పుకోరు కనుక అసలు పెళ్ళే వద్దు అంది మా గీత. గీత ఆలోచనతో ఉంది అని పూరి కూడా తనలాగే పెళ్ళొద్దు అనుకుంది. ఏదో ఉజ్జగించి సంబంధాలు చూసి చేస్తున్నాం. మీరు పిల్లల్ని బాగా పెంచారు, వాళ్ళు మంచి కోడళ్ళు అవుతారు. అవునండి, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఈయనకు అసలు విషయం చెప్పేదట, చెప్తే ఈయన తట్టుకోగలడా? సరే, ఇప్పుడైతే సైలెంట్గా ఉండటమే బెటర్. చూసావా, పెళ్లి కూతురుగా నా మొదటి మెహందీ కూడా నువ్వే పెడుతున్నావు. రేపు పెండ్లి బొట్టు, ఆ తర్వాత మెళ్ళో తాళిబొట్టు అన్నీ అన్నీ నీ కళ్ళ ముందే జరుగుతాయి. అంతకుముందే ఇంకొకటి ఇక్కడ జరగబోతోంది. ఏం జరగబోతోంది? ఒక్కసారి అటు చూడు. మీ అమ్మ కనకవత్తకి గోరింటాకు పెడుతుంది కదా, హ, ఇప్పుడు బాగా నవ్వుతూ సంతోషంగా ఉంది కదా మా కనకవత్త. అవును, అయితే ఏంటి? చూడు, ఆ నవ్వు తుఫానికి ముందు ప్రశాంతత లాంటిది. ఇంకాసేపట్లో మీ అమ్మ చెంప చెల్లుమంటుంది. చూడు. ఏయ్, ఏం జరుగుతుంది చెప్పు, ఏం జరగబోతోంది? తొందర ఎందుకు, అటు చూడు. మంట! అయ్యో, అయ్యో, మంట! అమ్మా! ఏం కలిపారు ఇందులో? ఎంత మంటగా ఉండదు? అయ్యో, ఏం కలిపావు ఇందులో? చేతులు మొత్తం మంట పడుతుంటాయి. నిన్ను ఇలా కనకవత్త మా అమ్మని కొడుతుందని నువ్వు ఊహించుకుంటున్నావు కదా? నీకట్ట తెలిసే? నువ్వు ఈ ఎదవ ప్లాన్ని మీ మామతో చెప్పి ఆ గోరింటాకులో అలర్జీ అవ్వడానికి దురద గుంటాకు మిక్స్ చేసి పెట్టినప్పుడే నేను పసిగట్టేశాను. అది అప్పుడే మార్చేశాను. ఇప్పుడు అక్కడున్నది మంచిదే. యాక్చువల్గా అది తీసుకొచ్చి నీకే పెట్టుండేదాన్ని. కాకపోతే నేను నీ అంత చీప్ మెంటాలిటీ కాదు కదా, అందుకని అలాంటి సిల్లి పనులు నేను చెయ్యలేదు.
ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో, అదే దురద గుండాకుని గోంగూర పచ్చడిలో వేసి భోజనంలో కలిపి పెట్టేస్తాను. లోపల దురదకి లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతాం. అర్థమైందా? డమ్మీ పెళ్లి కూతురువి డమ్మీలాగే ఉండు. ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేయకు, ఓకేనా? పటో.